పరిశీలించుకొని శరీరాంశంలో పాల్గొంటాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుతాం. కాబట్టి ప్రతి మనుషుడు తన తాను పరీక్షించుకున్నాను అలాగ చేసి అరటిని పాత్రలను త్రాగాలి. కాబట్టి ప్రతి మనుషుడు తన తాను పరీక్షించుకున్నాను అలాగ చేసి అరటిని ఆ పాత్రలను త్రాగాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు అందరం కలిసి చదువుతాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు అందరం కలిసి ఎవడైనానో అధ్యక్ష పదవిని ఆశించిన అటు వాడు తల్లి పని అపేక్షించుకున్నాక నమ్మదైంది. అధ్యక్షుడు వాడు నిందారహితుడును ఏకాపత్ని పురుషుడును విధానగౌడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింపదగిన వాడినై ఉండి మద్యపానవాడును కాక దిగుడును జగడమాడిన వాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకునొచ్చు తన ఇంటి వారిని బాగుగా వాడినై ఉండవాలి. ఎవడైనా తన ఇంటి వారిని జరగకపోయిన ఎడల అతడు దేవుని సంఘం ఎలా ఉండవచ్చు. అతడు గర్వాన్నదై అపవాది కలిగిన శిక్ష విధిలో ఉన్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు ఎండాపాలై అపవాది చుట్టూ పడిపోకున్నట్లు సంఘంలో వెలుపడి వారి చేత మంచి సాక్ష్యం పొంది వాడై ఉండవాలి. అలాగనే పరిచారకులు మాన్యులనై ఉండి నిమనస్కులను దిగుల మద్యపాన సరుకులున్నాయి. అది విశ్వాస మర్మములను పవిత్రమైన మనస్సాక్షితో గైకొన్న వారై ఉండవలెను. తర్వాత 4వ అధ్యాయం 11వ వచనం పక్కనే అందరం చదువుదాం. మాటలను ప్రవర్తనలను ప్రేమలను విశ్వాసములను పవిత్రతలను విశ్వాసాలకు మాదిరిగా ఉండుము. ప్రార్థన చేస్తాం. ప్రభు మనతో మాట్లాడినట్లు ప్రభు సహాయం. ప్రభు నాతో మాట్లాడుమని ప్రభు వైపు చూద్దాం. ప్రభు పరిశుద్ధం దేవా, జీవన తండ్రి, మహోన్నత దేవా, ఇంతవరకు ప్రభు అని నా మహిమ తెచ్చుకున్నందుకే నీకు వందనాలు. అవును ప్రభా, చివరి దినాలు అంత దినాల్లో భయంకర దినాలు ఉంటున్నాం. ఎప్పుడేం సంభవిస్తుందో మాకు తెలియదు. అవును ప్రభా, మేము నిన్నటి వారు మనం ఒప్పుకుంటున్నాం. అవును ప్రభా, మేము యొక్క జీవిత యాత్రలో మా యొక్క ప్రభా నా తండ్రి మరి చివరి దినాల్లో మేము మేలు కలిగే రీతి ఉండాలో ప్రభా మా ముందు తేబడిన లేఖనాలను బట్టి నీకు వందనాలు. ప్రభా మరి ఆ యొక్క లేఖనాల అనుసరంగా మాతో మాట్లాడము, మా మననేతలు తెరువుము అయ్యా. గ్రహించే హృదయము మంచి మనసాక్షిని దయచేయం తండ్రి. గురువారం మీలో ఒక దేవత మా మనగుడితనం కలిగజేసి ప్రభా గ్రహించకుండా ప్రభా యోచించకుండా ఆలోచన కలిగి ఉండకుండా ప్రభా మా మనోనేతలను మూడబోయి ఉంటుండగా ప్రభా నీవే తెరవలసిన ప్రార్థన తండ్రి. చంచల హృదయం నుండి దూరపరచుము, భ్రష్ట హృదయం మాలో నుండి తీసివేయండి, శుద్ధ హృదయం మాకు దయచేయము ప్రభా. మరి యథార్థంగా మరి మమ్మల్ని సరి చేసుకొని యోగ్యం రీతిలో శరీర మాంసంలో పాల్పొందుటకు దయచేయము. అల్పనను సిలువ చాటం మరుపరుచుంటండి. అవును ప్రభా, ఇక్కడున్న పరిస్థితుల పాదం కడుగుటకు కూడా నేను యోగ్యుని కాను. ఓ ప్రభా, అపాత్రను ఒప్పుకుంటున్నాను. సంపూర్ణ గడిపైకి పరిశుద్ధపరచుము అయ్యా. నీ సిలువ చాటం మరుపరిచి దృఢమ సంగతులు బయలుపరిచి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకోవాల్సిన ప్రాస్తు నన్ను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నీ కృపను కోరుకుంటూ ముందున్న సమయాన్ని సమస్తాన్ని ఆస్వాదం చేస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తుతించడి వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడ చూసినట్లయితే మనం సంఘంలో మనకు ఉండేటటువంటి యోగ్యత గురించి మనం చూస్తాం.
మరి ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి దేవుని సన్నిధిలో నిలబడుటకు మనకి ఎటువంటి యోగ్యత లేదు. మరి నిలబడేటటువంటి మనుషులు మరి నిందారహితుడుగా ఉండాలి అంటాడు, ఏకపత్ని పురుషుడుగా ఉండాలి, మితానుభవుడుగా ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడుగా ఉండాలి, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక స్వాతికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క గుణాలు కలిగినటువంటి వారు అంటే ఇలాంటి గుణాలు కలిగి ఉండాలి, మధ్య దానికి దూరంగా ఉండాలి, తర్వాత ధనాపేక్ష లేనటువంటి వారుగా ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు మరి 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుదాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12, 13 వచనాలు అందరం కలిసి చదువుదాం. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు చేసిన కృతజ్ఞై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేర్చితిని గనక కనికరింపబడి తిని. ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైన పౌలును మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు సంఘానికి తర్వాత ప్రభువుకు వ్యతిరేకంగా మరి ఎంత బలంగా నిలబడ్డాడంటే మనకు తెలుసు. అంత బలమైనటువంటి మనుషుణ్ణి ప్రభు మరి ఏర్పరచుకున్నప్పుడు పౌలు అంటాడు ఒక మాట, నేను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అంటాడు. ప్రియులారా, అంత దినాల్లో చివరి దినాలు ఉంటున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మరి సూచనలన్నీ నెరవేరుతున్నాయి. రాజ్యం మీదికి రాజ్యము, దేశం మీదికి దేశము, కరువులు, భూకంపాలు, పాపం విస్తరిస్తుంది. ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమము, మోసం, దగాతో ఈ లోకం నింపబడింది. సాతాను తన సమయం కొంచెమే అని మరి పరిస్థితుల పైన పడతా ఉన్నాడు. పరిస్థితుల యొక్క విశ్వాసం దొంగిలించాలని ప్రయాసపడుతున్నాడు. మరి యూట్యూబ్ ద్వారా తర్వాత అనేక అశ్లీలమైనటువంటి కార్యక్రమాల ద్వారా యవనస్తులను పడేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనేక విధాలుగా పోరాడుతున్నాడు సాతాను. అయితే మరి యవనస్తుడైనటువంటి పౌలు అంటాడు, నేను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అంటాడు. ముందున్నది ప్రభువు యొక్క శిలువ. ప్రభు యొక్క శిలువ వైపు చూస్తూ నేను పరిగెత్తుతున్నాను అంటాడు. మళ్ళీ ఒక మాట ఏమంటాడంటే తిమోతికి రాస్తూ, తిమోతి నియమ ప్రకారం పోరాడుమో, నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం లేదు, నియమ ప్రకారం పోరాడుము అంటాడు. తర్వాత 4:11లో నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటల్లోనో, ప్రవర్తనలోనో, ప్రేమలోనో, విశ్వాసంలోనో, పవిత్రతలోనో విశ్వాసులకు మాదిరిగా ఉండుము అంటాడు. అంటే నా జీవితంలో మనం ఎట్లా ఉంటున్నామో మనం పరీక్షించుకోవాలి. మరి నేను యవనస్తులముగా మన జీవితాలు ఎట్లా ఉంటున్నాయి? ప్రభుకి ఇష్టకరంగా ఉంటున్నామా? ప్రభు మహిమార్థమై జీవిస్తున్నామా? వెనుకున్న వాటిని మర్చిపోతున్నామా? మన పాత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? వాటిని తలబోసుకుంటున్నామా? ముందునే తలబోసుకుంటున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన సమయము. ఎందుకంటే రేపటి దినం మనది కాదు, ముందున్న సమయం మనది కాదు. మనం నిన్నటి వారమే, రేపటి వారం కాదు. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ మరి 11వ వచనంలో నీ యవ్వనమును బట్టి ఎవడో నిన్ను తృణీకరింపనీయకము. నీ యవ్వన జీవితాన్ని బట్టి మరి ఎవరు నిన్ను తృణీకరించకుండా చూసుకో. మాటలలోనూ నీ యొక్క మాటలు ఎట్లా ఉన్నాయో చూసుకో. నీ ప్రవర్తన, నువ్వు ఏ రీతిగా నడుచుకుంటున్నావు, ఏ రీతిగా జీవిస్తున్నావు, పరిశుద్ధుల మాదిరికరంగా జీవిస్తున్నావా? మరి పరిశుద్ధ జీవితంలో కలిగి ఉంటున్నావా? అపవిత్రమైనటువంటి జీవితము కలిగి ఉంటున్నావా? నువ్వు మందిరంలోనే పవిత్రత కలిగి ఉంటున్నావా? బయట కూడా నువ్వు పవిత్రత కలిగి ఉంటున్నావా అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత ప్రేమలో ఎట్లా ఉండాలి? ప్రేమలో ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ప్రేమ మరి
అది ఏం చేస్తుంది? మరి ప్రేమ మరి చాలా విధాలుగా అనేకుల్ని ఆకర్షిస్తుంది. ప్రేమ ఏం చేస్తుందంటే అనేకుని తృప్తిపరుస్తుంది, అనేకుని ఆదరిస్తుంది, అనేకుని బలపరుస్తుంది ప్రేమ. మరి మన ప్రేమ ఎట్లా ఉంది? మన ప్రేమ నిస్సారమైన, అంటే ఉప్పు నిస్సారమైపోతే అది ఏం చేస్తాం చెప్పండి? దాన్ని ఏం చేయలేం. ఏం చేస్తాం? పెంటలో కూర పారవేయడానికి మాత్రమే ప్రయత్నం అంటే పెంటలో కూడా పనిచేయదు అంటాడు. అంటే పారవేయడానికి మాత్రమే. అంటే మన ప్రేమ ఎట్లా ఉండాలంటే ఉప్పు వేసినట్టు ఉండాలి, అంటే తృప్తికరంగా ఉండాలి. మన యొక్క జీవితాన్ని బట్టి, మన యొక్క ప్రేమను బట్టి ఇతరులు ఆకర్షింపబడాలి, బలపరచబడాలి, ఆదరింపబడాలి, ప్రభు సన్నిధికి మరి నడిపింపబడే విధంగా మన ప్రేమ ఉండాలి. ఎవరైనా మరి అన్న అంటే చాలా విధాలుగా కసురుకుంటాం, మాట్లాడడానికి కూడా కొంతమందితో ఇష్టపడరు. దేవుడు ఏమంటాడు? నీ శత్రువులను ప్రేమించుము అంటున్నాడు. వారి గురించి ప్రార్థన చెయ్యి. నీ శత్రువులను ప్రేమించు, వారి గురించి ప్రార్థించు. తర్వాత నువ్వు ప్రేమించే వారినే నువ్వు ప్రేమిస్తే ఏమి లాభము అంటాడు. అంటే మనం ప్రేమించిన వారినే ప్రేమిస్తే మనకేం ప్రతిఫలం ఉండదు. అంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు ఆయన ప్రేమిస్తావు, అంతేగాని. అయితే మన శత్రువులను ప్రేమిస్తే మనం ఏం చేయబడతాం? అతన్ని రక్షించుకున్న వారమవుతాం. అతడు మన ప్రేమను బట్టి అతడు దేవుని సన్నిధికి వస్తాడు. దేవుడు కల్వరి శిలువలో చూపిన ప్రేమ అదే. ప్రభువా, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరికి క్షమించమన్నాడు. ఆ యొక్క దొంగ రెండో దొంగ దూషించినప్పటికీ, మొదటి దొంగ దూషించిన రెండో దొంగ, ప్రభువా నన్ను క్షమించు, మరి నా రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అంటే అంత గాయాల్లో, అంత బాధలో, అంత మరి భయంకరమైన స్థితిలో ప్రభు ఉన్నప్పటికీ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత దయగల ప్రేమ! మన పరిస్థితులను బట్టి, మన సమస్యలను బట్టి, మన ఇరుకులను బట్టి, మన ఇబ్బందులను బట్టి మనం ప్రభు ప్రేమను చూపిస్తున్నామా? మన విరుకులలోనే ఉంటుంది విశాలత. ఈ యొక్క ప్రభు మార్గము ఇరుకు మార్గం, లోకము విశాలత, విశాలమైనటువంటి మార్గం. ఈ ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇరుకులోనే ఉంది విశాలత. ఆ విశాలత ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు వచ్చినటువంటి శ్రమలోనో, నిందలలోనో, అవమానాల్లోనో ప్రభువును ప్రేమించే ప్రేమను బట్టి ఆ యొక్క విశాలతను నువ్వు గుర్తెరుగుతావు. ఆ యొక్క ఇరుకును చూసి నువ్వు భయపడితే నువ్వు ప్రభు ప్రేమను నువ్వు గుర్తెరగలేవు. ప్రభు ప్రేమ నీకు తెలియదు. ఎప్పుడైతే నీకు ఇరుకులు వస్తున్నాయో, నీకు సమస్య వస్తుందో, నీకు ఆ యొక్క వ్యాధి బలహీనతలు వస్తున్నాయో, ఆ యొక్క బలహీనతల్లోనూ ప్రభువును స్తుతించడం నేర్చుకుంటే ఆ యొక్క ప్రభు ప్రేమను నువ్వు గుర్తెరుగుతావు. ఆ యొక్క బలహీనతల్లోనే బలపరిచే దేవుడు మన దేవుడు. పౌలు ముమ్మారు ప్రార్థన చేసినాడు, ప్రభువా ఈ ముళ్ళు తీసివేయాలి. ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలన్నాడు. కాబట్టి ప్రభు పౌలును బలపరిచినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా బలపరిచి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేనేం చేస్తున్నామంటే ఇరుకులలో ప్రభువును దూషించేవారుగా ఉంటున్నాం, ప్రభువును విడిచిపెట్టే వారంగా ఉంటున్నాం. ప్రభువును పక్కకు పెట్టి మనం ఎక్కడికి పరిగెత్తుతున్నామంటే లోకం వైపు పరిగెత్తుతున్నాం. లోకం వైపు పరిగెత్తినటువంటి వాళ్ళు రాజులు సైతము మరి నశించిపోయినట్లు మరి రాజుల గ్రంథంలో మనం చూస్తాం. సౌలు కూడా మొదటి రాజు అయినటువంటి సౌలు మరి సమూయేలు ప్రత్యక్షం, మరి సమూయేలు ప్రవక్త రాకపోవడం చూచి అతడు ఎక్కడ వెళ్ళాడో అన్య చకుడు గణుల యొద్దకు వెళ్ళాడు. ప్రభువును ఆశ్రయించలే. సౌలు ఏమైపోయినాడో భయంకరమైనటువంటి మరణానికి పాత్రుడుగా చేయబడినాడు. దావీదైతే మరి ప్రతి విషయంలో ప్రభువును స్తుతించడం నేర్చుకున్నాడు. కాబట్టి యథార్థపరుడుగా, నమ్మకస్తుడుగా దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని ద్వారా మరి బిరుదులు పొందినటువంటి వాడుగా ఉంటున్నాడు దావీదు. మరి దానియేలు జీవితంలో కూడా చూస్తే దానియేలు కూడా ప్రభువును గణపరచడం నేర్చుకున్నాడు తన జీవితంలో. ఎప్పుడైతే మరి రాజు యొక్క చకధాన్యాలను, అంటే రాజు ఇచ్చేటటువంటి పానీయాలను తిరస్కరించి చకధాన్యాలను కోరుకున్నాడో అప్పుడు దానియేలు
దేవుడు ధాన్యాలను దీవించడం మొదలుపెట్టాడు. నా జీవితంలో మనం ఎట్లుంటున్నాం, మన ప్రేమ ఎట్లా ఉంటుంది, మనం ప్రభువును వెంబడించే వారంగా ఉంటున్నామా, ప్రభు యొక్క ప్రేమను మనం కలిగి ఉంటున్నామా, మనం పరీక్షించుకోవాలి. విశ్వాసములోనూ మన విశ్వాసము ఎట్లా ఉంది, అసలు మన నిరీక్షణ ఉందా, మన రక్షింపబడ్డా? ఇంతవరకు ప్రభు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసినాడు. అనుదినం మనను కాపాడుతూ ఉన్నాడు. దేశ గ్రంథంలో రాయబడినట్లుగా నా అరచేతిలో నిన్ను చెప్పుకున్నాను అంటున్నాడు. తర్వాత పేరు పెట్టి నిన్ను పిలిచినాను అంటున్నాడు. తర్వాత ముదిమి వచ్చే వరకు నిన్ను మరి కాపాడుతూ నడిపించేవాడు నేనే అంటున్నాడు. ఆ నిరీక్షణ మనకుందా? ఆ విశ్వాసం మనకుందా? మరి జీవిత యాత్రలో నేను ప్రయాణించేటటువంటి యాత్ర జీవితంలో ప్రభు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు అనే విశ్వాసం మనకుందా? ఎలాంటి విశ్వాసం చేత మనం ముందుకు సాగుతున్నాం? అలాంటి దృఢ విశ్వాసం ఉంటే నువ్వు ఎప్పుడు భయపడవు. పౌరుషం గలవాడమై అది జీవిస్తాం. విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఎట్లా ఉండాలట? ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండము. మరి మనకు ఆ జీవితం ఎట్లా ఉంటుంది? మనం అనేకులకి మాదిరికరంగా ఉంటున్నామా? నన్ను నేనే పరీక్షించుకోవాలి, నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. ఎదుటివాడిని పరీక్షించుకోవడానికి ఈ యొక్క సమయం కాదు. బల్ల యొద్దకు వచ్చేటప్పుడు ఎదుటి వారిని గురించి ప్రాణం పరిశీలించడానికి దేవుడు అనుమతి ఇయ్యలేడు. ఇక్కడ తన్ను తాను పరీక్షించుకున్నాము అంటున్నాడు. తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మరి ఎదుటి వారి జీవితాన్ని మనం చూస్తాం. ఆ అక్క అట్లాగా చేసింది, ఈ అన్న అట్లా చేస్తున్నాడు కదా, మరి అన్ననే ఎత్తున్నాడు కదా, నేను ఎత్తకపోతే ఏమనుకుంటారు అని చెప్పేసి ఆ రీతిగా కాదు. నా జీవితము, నా ప్రవర్తన, నేను దేవునికి మాదిరికరంగా ఉంటున్నానా, విశ్వాసంలో మాదిరికరంగా ఉంటున్నానా, ప్రేమలోను, ప్రవర్తనలోను, మాటల్లోనూ మాదిరికరంగా ఉంటున్నానా, నా జీవితం ఎట్లా ఉంది? నన్ను నేను పరీక్షించుకోవాలి. నిన్ను పరీక్షించితే నాకేం లాభం? భ్రష్టుడని అయిపోతాను. చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఏమైతారో చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29-30 వచనాలు అందరం కలిసి చదువుతాం. ప్రభు శరీరమని అందరం కలిసి చదువుతాం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందక పోదుము. ఇక్కడ ఏమంటున్నాడు ఈ వాక్యంలో? ఎదుటివారిని పరిశీలించు, ఎదుటివారి గురించి ఆలోచన చేయి, ఎదుటివారు తీసుకుంటే తీసుకో అని అంటున్నాడా? ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు. ఇది ఒక ప్రభు శరీరము అంటే ప్రభు శరీరాన్ని తినేటప్పుడు ప్రభు నా గురించి నలగొట్టబడ్డాడు, మరి నలగొట్టబడి తీయబడినటువంటి ఆ యొక్క రొట్టె అని ప్రభువుని జ్ఞాపకం చేసుకొని తినాలి అంటాడు. నా గురించి కల్వరి శిలువలో కార్చబడిన యొక్క రక్తము అని చెప్పేసి ద్రాక్షరసాన్ని జ్ఞాపకం చేసుకొని త్రాగాలి అంటాడు. వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. తర్వాత 30వ వచనం, ఇందువల్లనే మీలో అనేకులను బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. మనం అజాగ్రత్తగా అయోగ్యంగా ప్రభు శరీరంలో పాల్పొందినట్లయితే మనం ఏం చేయబడతామంటే బలహీనులుగా చేయబడతాం, రోగస్తులుగా అవుతాం, మన శిక్షకు మనమే పాత్రులుగా చేయబడతాం. ఎప్పుడైతే సౌలు రాజును మరి దేవుని యొక్క ఆత్మ విడిచిపోయిందో అప్పుడు ఏమొచ్చింది?
సౌల్లోనికి ఏం దూరబడ్డది? అపవిత్రాత్మ, దురాత్మ, అపవిత్రాత్మ సౌలును పట్టుకుంది. మనం ప్రభు శరీరం అని వివేచించకుండా మనం ఎప్పుడైతే అయోగ్యంగా మనలను మనం సరి చేసుకోకుండా మన పాపములను కప్పిపెట్టి అవిశ్వాసం చేత మనం బల్లలో పాలు పొందితే ఆ శిక్షకు మనమే బాధ్యులం. ప్రభు బాధ్యుడు కాదు. సాతాను ఎమ్మడే యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా ప్రభు బల్ల పంచిపెడుతున్నప్పుడు మరి యూదాలో ఏం ప్రవేశించింది? సాతాను ప్రవేశించింది. అక్కడ సాతానుకు చోటు ఇవ్వడం ద్వారా యూదాలో సాతాను ప్రవేశించి శాస్త్ర పరిశోధనకు నడిపించింది సాతాను దేవునికి వ్యతిరేకంగా. కాబట్టి నీవు నేను కూడా మన యొక్క జీవితాన్ని వారమంతా మనకు తెలుసు. మనం ఎక్కడ జారిపోయినాం, ఏం మాట్లాడినాం, ఎలా ప్రవర్తించినాం, ఎక్కడికి పోయినాం, అపహాసులు కూర్చుండే చోట కూర్చున్నామా, పాపుల మార్గంలో నిల్చున్నామా, దుష్టులతో సహవాసం కలిగి ఉన్నామా, మన ప్రవర్తన ఎట్లా ఉంది. వారము మరి మన సహవాసంలో రొట్టె ఇవ్వడానికి గల కారణం ఏంటిదంటే, అనేక సంఘాల్లో మరి సంవత్సరానికి ఒకసారి ఇవ్వడానికి గల కారణం ఏంటిదంటే, వారు సంవత్సరము ఒకసారి వారు సరి చేసుకుంటారు. కానీ దేవుడు చక్కటి సమయాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకు అంటే మనం సంవత్సరం దాకా బతుకుంటామో లేదో తెలియదు, వారం దాకా కూడా బ్రతుకుంటామో తెలియదు. కాబట్టి సమయం ఉండగానే మన యొక్క జీవితాలను సరి చేసుకొని సిద్ధపాటు కలిగి ఉంటారు అనే ఉద్దేశం చేత ఈ యొక్క బల్ల వారం మనకు సిద్ధపరచబడింది. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉన్నటువంటి మనము, ఎందుకంటే మనం బలహీనులమే. లేఖనాలు ఏం చెప్తున్నాయంటే మానవుడు తప్పక త్రుటిల్లును, యవనుడు త్రుటిల్లే స్వభావం కలిగినటువంటి వారం. ఎందుకంటే పాపలోకంలో మనం ఉంటున్నాం కాబట్టి మన ప్రవర్తన, మన జీవితము ఎంత చక్కగా మనము ఉండాలని ప్రయత్నించినప్పటికీ, ఇప్పుడు నేను దారెంబడి పోతున్నామా, నేను డ్రెస్ వేసుకున్నాను, నేను చక్కగా ఏ మురికి అందకుండా నేను ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను. అయితే మార్గ మధ్యలో పోతుంటే సాతానుడు ఏం చేస్తాడు, ఆ యొక్క గుంతలో వాటర్ ఉన్నాయనుకో, నేను ఆ వాటర్ మురికి నా పడవద్దని ఎంత జాగ్రత్త కలిగి ఉన్నప్పటికీ సాతానుడు ఏం చేస్తాడు, అది ఒక వాహనం తెచ్చి నా బట్టల మీద అంతా మురికి పడేస్తాడు. నేనేం చేస్తా, ఆ మురికి బట్టలు అట్లనే ఉంచుకుంటానా, నా శరీరం మీద పడ్డ అంత ఆ యొక్క మురికిని అట్లనే ఉంచుకొని ఇంట్లోకి వెళ్తానా? పోం కదా. కాబట్టి తాత్కాలికమైనటువంటి ఈ మురికినే మనం సహించలేనప్పుడు మన ఆత్మీయంగా మనకు కలిగినటువంటి మురికిని దేవుడు ఏదైతే చేయొద్దు అంటున్నాడో, ఏదైతే అపవిత్రమైనదాన్ని మనకు బయలుపరుస్తా ఉన్నాడో, మరి మార్క్స్ వార్త 7:21 ప్రకారం మనలో ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రత ఏది జారిపడినప్పటికీ, ఏది మనలో కలుషం అంటే మనకు అంటినప్పటికీ దాన్ని ఏం చేయాలి? మనము కడుక్కోవాలి. ఉదయ సాయంత్రం ప్రార్థన ఎందుకు? అనుదిన ప్రార్థన ఎందుకు? సంఘ ప్రార్థన ఎందుకు? వ్యక్తిగత ప్రార్థన ఎందుకు? అంటే మనం అనుదినము దేవుని సన్నిధిలో సరి చేసుకోవడానికి, మన యొక్క బలహీనతలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరి మనం జీవించడానికి, పరిశుద్ధ జీవితం కలిగి ఉండడానికే అనుదిన ప్రార్థన. పగలంతా మనం ఎక్కడ తోటిల్లినాం, ఎక్కడ పడిపోయినాం, ఎక్కడ కాని మాట ఆడినాం, ఎక్కడ ఆ సందర్భాన్ని బట్టి మనం తప్పిపోయినామో అది ఒప్పుకొని దేవుని సన్నిధిలో మరి పశ్చాత్తాపడడానికి అనుదిన ప్రార్థనలు దేవుడు మన జీవితంలో అనుమతి ఇచ్చినాడు, సమయాన్ని ఇచ్చినాడు. తర్వాత సంఘానికి వచ్చేసరికి ఈ యొక్క ఆదివారం అంతా, ఆ యొక్క వారం అంతా మనం ఎక్కడ జారిపోయిపోతున్నామో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ఎందుకంటే నా పాపంలో మీకు తెలియదు, నేనేమేమి వారం అంతా చేసినానో నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగా నెరిగినటువంటి దేవుడు, రహస్య పాపాలను బయలుపరిచేటటువంటి దేవుడు మన దేవుడు. నీవు ఎంత దేవుడు చూడలేడు అనుకున్నా, ఓ భక్తుడు అంటాడు, ప్రభువా నీ నుంచి నేను ఎక్కడ దాగలను, భూగర్భంలో ఉన్నా జోరిన నేనున్నా, ఆకాశం ఎగిరిపోయినా నువ్వు ఉన్నావు, మరి సముద్ర తరంగాల్లో నేను అంటే ఎక్కడ ఉన్నా నువ్వు నీ కన్నులు చూస్తున్నాయి అయ్యా అంటాడు భక్తుడు. మరి గదిలలో చేయబడినటువంటి పాపం మిద్దెల మీద ప్రకటింపబడుతుందట ఒక రోజున.
మనం దేవుని సన్నిధిలో నుండి దాగలేము. ఈ లోకమంతటా దేవుని కన్నులు సంచరిస్తూ ఉన్నాయి. నిన్ను నన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు, మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు ఆయన. కాబట్టి వారమంతటా నేను ఎక్కడ జారిపోయి పతనమై ఉంటున్నానో ఆ పాపాలన్నీ దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. అవును ప్రభు, నేను పలానా చోట తప్పిపోయినా, జారిపోయినా, పతనమైపోయినా, నన్ను క్షమించుకోడు. అవును ప్రభా, మరి విశ్వాసులకు పవిత్రతలను మాదిరిగా ఉండుటకు సహాయం చేయి. మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే యోగ్యంగా మనల్ని మనం పరీక్షించుకుంటామో అప్పుడు మరి దేవుడు మనల్ని ఏం చేస్తాడో చూడండి. ఆ మాట కూడా ఇక్కడ రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక వాళ్ళు మరి పరీక్షించుకొని చూడండి 26వ వచనం, 26 నుండి 28వ వచనం అందరం కలిసి చదువుదాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించుతారు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అవును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగాలను. ఎప్పుడైతే మనం పరీక్షించుకొని మరి యోగ్యమైన రీతిలో మనం ప్రభు బలలో పాల్పొందుతామో 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను ఫలించే వారంగా మనం ఉంటాం. బుద్ధిగల కన్యకల వలె మనం ఉంటాం. మనకు నిరీక్షణ ఉంటుంది. మన ప్రభు వచ్చినప్పుడు, ఈ క్షణం ప్రభు వచ్చినా, ఇంకా గడియకు వచ్చినా, ఎప్పుడు వచ్చినా ప్రభుతో ఉంటానని చెప్పిన నిరీక్షణ మనకు ఉంటుంది. మనం ఒప్పుకోకపోతే, అయోగ్యంగా మనం ప్రభు శరీరంలో పాల్పొందితే ప్రభు వచ్చినప్పుడు ఏం చేయబడతాం? మనము విడవబడతాం. అప్పుడు మన స్థితి ఎట్లా ఉంటుందంటే భయంకరమైనటువంటి స్థితి. అగ్ని ఆరదో, గురువు చావదు, యుగ యుగంలో గుండెగుద్దుకుంటూ ఏడ్చే ఆ మహాభయంకరమైనటువంటి ఆరణ్యానికి మనం పాత్రలుగా ఉండాలి. వీళ్ళారా అలాంటి భయంకరమైన స్థితికి మనకు వెళ్ళక ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు వల్ల మనం ముందుంచినాడు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెను ఆ పాత్రను త్రాగవాలనని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, చివరి దినాల్లో జరిగే మరి హెచ్చరిక మరి జపన్య గ్రంథంలో రాయబడింది. చూడండి ఒక మాట. జపన్య గ్రంథం 773 పేజీ నెంబర్. జపన్య గ్రంథం చివరి దినాల్లో జరిగే సంఘటన ఇక్కడ రాయబడింది. జపన్య గ్రంథం 2-3 వచనాలు అందరం కలిసి చదువుదాం. జపన్య 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపరాధములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఉన్న ఎవరును లేకుండా మనిషి జాతిని నిర్మూలన చేసేదను, ఇదే యెహోవా. తర్వాత 2వ వచనం, 2వ వచనము 2-3 వచనాలు అందరం కలిసి చదువుదాం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, కొట్టు గాలికి ఎగురున్నట్లు సమయం గతించుతున్నది. విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినం రాకమునిపే కూడి రండి. దేశంలో స్వాతికులై ఆయన న్యాయవిధులను అనుసరించుచో సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయం గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు చివరి దినాన్ని ఇక్కడ రాసి పెట్టినాడు. ఏమైపోతుంది? ఊడ్చి వేసేదను అంటున్నాడు. ఏమి మిగలకుండా ఎవరిని దుర్జనులను కూడా భూమి మీద ఎవరు లేకుండా మనిషి జాతిని నిర్మూలము చేసేదను. భయంకర దినాల్లో మనం ఉంటున్నాం, అంత్య దినాల్లో ఉంటున్నాం. దేవుడు రాకడెప్పుడో మనకు తెలియదు, ఏ రాకడ ప్రభు వస్తాడో తెలియదు. మత్తయి సువార్తలో రాయబడినట్లుగా 24వ అధ్యాయంలో రాయబడినట్లుగా దొంగ వలె నేను వస్తా అంటున్నాడు.
దేవదూతలకు కూడా తెలియదంట దేవుని యొక్క రాకడ. మరి మనం ఎట్లా ఉంటున్నాం? మరి ఇక్కడ మూడో చివరిలో మధ్య భాగం నుంచి నేను చదువుతున్నాను. మీరు వెతకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఏం కావాలట? మనము వినయము గలవారమై నీతిని అనుసరించి ఆయనను వెంబడించాలి. వినయం గలవారమై, వినయ భయభక్తులు కలిగినటువంటి వారమై దేవుడి సన్నిధిలో నడుచుకుంటే ఆ ఉగ్రత దినంన మనం తప్పింపబడతాం, దాచబడతాం. దేవుని యొక్క కృపగల హస్తాల్లో దాచబడతాం మనం. కాబట్టి మనం పరీక్షించుకుందాం ఎట్లా ఉన్నాం. హబక్కూ గ్రంథంలో భక్తుడు అంటాడు, చూడండి, హబక్కూ 772 పేజీ నెంబర్ 17వ వచనం, 18వ వచనం. అంతరంగాలు చదువుదాం. హబక్కూ రాసిన పత్రిక, హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, 17-18 అంతరంగాలు చదువుదాం. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఓలివ చెట్టు కాపు లేక ఎండినను, చేనులను పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కలవలే చేయను. ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవజేయును. ఇక్కడ అంటాడు, ఏమి లేకపోయినా పర్వాలేదు, ఏమి లేకపోయినా నేను నా దేవుడైన యెహోవాను నేను వెంబడిస్తాను అంటాడు. కాబట్టి మన జీవితంలో మనం ఎలాంటి జీవితం, ఎలాంటి తీర్మానం, ఎలాంటి నిరీక్షణ కలిగి మనం ఉంటున్నాం? మనం అన్నింటినే దేవుడు అంటున్నామా? మరి లేమిలో కూడా దేవుని స్తుతించడం నేర్చుకుంటున్నామా? మనం పరీక్షించుకుందాం. చివరి దినాలు ఉంటున్నాం ప్రియులారా. రేపటి దినం అనేది కాకపోవచ్చు. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి సమయం ఉండగానే మనం పరీక్షించుకుందాం. భక్తుడు అన్నట్లుగా ఏమీ లేకపోయినా నేను దేవుణ్ణి స్తుతిస్తాను అన్నట్లుగా మరి మన ప్రవర్తన, మరి విశ్వాసులకు మాదిరిగా మనం ఉంటూ ప్రేమలోను మరి అనేకులకు మాదిరికరంగా మనం జీవిస్తూ ముందుకు నడుస్తామా? మన పతనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితం ఎట్లుంది, మన ప్రవర్తన ఎట్లుంది, మనం మాదిరికరంగా ఉంటున్నామా లేదా పరీక్షించుకొని మరి యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాల్పొందుదాం. మనం పరీక్షించుకుందాం. అటు కృపా దేవుడు మనకు దయచేయంగా. అందరూ మోకరించండి.